ఎంత బాగా బతికారో. ఇందుకు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాలని వాళ్ళ నాన్నగారి కోరిక తీర్చాలని ఉంది. ఇదంతా జరిగే పనా? అన్నయ్య, ఆ? అమ్మ పిలుస్తోంది, భోంచేద్దాం రండి. ఇందు, ఏంటి ఏం జరిగింది? ఏంటి ఏం జరిగింది? మీరు హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చారా? హ్మ్. మరి నాకెప్పుడు చెప్పలేదేం? ఎందుకు చెప్పాలి? ఎప్పుడైనా కనీసం మాట్లాడే అవకాశం ఇచ్చారా? నా మనసే అర్థం చేసుకుని వాడికి నా సమస్యలు ఎలా అర్థం అవుతాయి అనుకుంటాను. పోనీ ఎప్పుడైనా మీ గురించి చెప్పారా? ఎన్నో మాట్లాడాలని ప్రయత్నించాను, ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఎప్పుడైనా ఎప్పుడైనా ఒక్క మాటకైనా సరిగ్గా సమాధానం చెప్పారా మీరు? నువ్వు అడిగే వాటికి ఏమని సమాధానం చెప్పాలి? నన్ను కన్న తండ్రి తన తాగుడు కోసం 50 రూపాయలకి అమ్మేశాడని చెప్పనా? ఇంకొకటి తన స్వార్థం కోసం నన్ను పశువులా పెంచాడని చెప్పనా? మంచికి చెడుకి తేడా తెలియకుండా పెరిగానని చెప్పనా? నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏదైనా మిగిలి ఉందంటే నీతో గడిపిన 2 రోజులే. అంతకుమించి నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏమీ లేదు. నేను మంచివాడిని కాదు ఇందు. కనీసం నీ కళ్ళలోకి చూసే అర్హత కూడా నాకు లేదు. నాలాంటి వాడు శిక్షింపబడాలే కానీ ప్రేమించబడకూడదు. నేను మంచివాడిని కాదు ఇందు, మంచివాడిని కాదు. నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు. నీ తప్పు నువ్వు తెలుసుకోవడమే నీ మంచితనం. ఇలా మాట్లాడావే, అదే నీ మంచితనం. గతంలో జరిగిన చెడు గురించి ఆలోచిస్తున్నావే గాని ఇప్పుడు జరగబోయే మంచి గురించి ఆలోచించవా? అందులో నేను కూడా నీతో. ఇందు, తర్వాత మాట్లాడుకుందరు గాని వచ్చి భోంచేయండి. ప్లీజ్ రండి. ABCDEFG అంటే ఏంటని అడిగావుగా. A boy can do everything for a girl. చేస్తావా? ఆ రోజు నుండి బాలు మా అందరి కోసం తన జీవితాన్ని మార్చుకున్నాడు. కానీ ఇలా బాలు, డాక్టర్, ఇంతకాలం బుల్లెట్ ఉండిపోవటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. బుల్లెట్ తీసేశాను, కానీ బ్లడ్ చాలా పోయింది. ఏదైనా హాస్పిటల్కి మారిస్తే బెటర్. హాస్పిటలే కాదు, ఈ ఊరే మారుస్తాం. ఒరే బుజ్జి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏర్పాటు చేయరా. అమ్మా, నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఎందుకు? డాక్యుమెంట్స్ వాళ్ళ పేరు మీద మార్చాలి కదమ్మా. చాలురా, చేసింది చాలు. మిగతాది వాళ్ళే చూసుకుంటారు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇందు ఆశయం పూర్తి చేయకుండా ఎలాగమ్మా? నువ్వెవర్రా పూర్తి చేయడానికి? అసలు నీకు మాకు ఏం సంబంధం? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అమ్మా, లేకపోతే ఏమిటే? వీడు చెప్పిన మాట విండు. కూతుర్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఉన్న ఈ కొడుకుని కూడా పోగొట్టుకోలేను. ఒరే, ఆ రాక్షసులు ఇక్కడ కూడా వచ్చేసారు. ఊరంతా నీ కోసం వెతుకుతున్నారు. అందుకే నేను ఇక్కడ దాచిపెట్టాల్సి వచ్చింది. వాళ్ళు నేను బతకనివ్వరా. నా మాట వినరా? అమ్మా, నన్ను నమ్మి ఇంత దూరం వచ్చారు. ఇంకొకసారి నమ్మండి. నాకేం కాదు, నా మాట వినండి. మీరందరూ నాకు సహాయం చేస్తారా?